ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే అందులో విదేశీయులు అక్కడ పెట్టుబడి పెట్టేందుకు వీలుగా అక్కడే కొన్ని రోజులు నివసించేందుకు అనువుగా జారీ చేస్తోన్న గోల్డెన్ వీసాలను రద్దు చేస్తుంది. ఈ వీసా ప్రోగ్రాం ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీసాల స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు పేర్కొన్నారు. గోల్డెన్ వీసా నిబంధనల ప్రకారం కనీసం 27 కోట్లు పెట్టుబడి పెట్టేవారు 5 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 2012లో ఈ నిబంధనను తీసుకొచ్చింది. హోంశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది ఈ ప్రోగ్రాం కింద ఆసీస్లో ఉండేలా అవకాశం సంపాదించారు. అందులో 85% చైనా మిలియనీర్లు ఉన్నారు. కొంతకాలంగా ఈ ప్రోగ్రాంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీసా ప్రోగ్రాంను దుర్వినియోగం చేసి కొందరు విదేశీయులు అక్రమ సంపాదనను తరలిస్తున్నారన్న వాదనలున్నాయి. దీంతో వీటి జారీని రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి క్లేర్ ఓనీల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.